అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తా ఉన్నారు కదా! ఈరోజు ఏ విధంగా ఉంది ఛార్జీలు? తగ్గిస్తాం అంటే పెంచుతాం అనమాట. వాళ్ళ లెక్కలో తగ్గిస్తాం అంటే పెంచుతాం లెక్క. వీళ్ళు కనుక్కొని కరెంట్ బిల్లు తగ్గిస్తామంటే పెంచుతామన్నారు బాబు అని వాళ్ళు చెప్పే మాట. అది తగ్గిస్తామంటే పెంచుతాం. ఇప్పుడు చూడండి బిల్లు చూడండి వెళ్ళి బిల్లు రూపాయి వచ్చేది రూపాయిన్నర వచ్చింది బిల్లు. అది పథకాలు ఏమేమి వస్తున్నాయి? ఏం వస్తున్నాయి నాన్న నీకు తెలియదే ఉంది. ఏం రావట్లేదు, బస్సు రావట్లేదు, ఫ్రీ బస్సు లేదుగా. అవన్నీ ఉత్తమ మాటలు. ఫ్రీ బస్సు లేదు, అమ్మఒడి తోటి పల్ల ఎవడ కూడా. మొన్న రైతులు మిర్చి రేట్ల గుంటూరులో ఒక ధర్నా చేస్తున్నారు. గుంటూరులో రైతులకి ఏం పర్లేదు, ఎంతవరకు రూపాయి పర్లేదు. అది మీరు చూస్తున్నారు ఇవన్నీ. అది రైతుల పరిస్థితి ఆ విధంగా ఉంటే ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అది ఆయన చెప్తాడు కదా. ఏనా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటే ప్రభుత్వం ఏం చర్య తీసుకోవాలి? ప్రభుత్వం ఏం తీసుకోదు నాన్న, అవన్నీ పిచ్చి మాటలు. అది కావాలి జగన్, రావాలి జగన్, అంతే. మొన్న పవన్ కళ్యాణ్ గారు నేనుండి అన్నీ చేస్తాను గెలిపించండి అని చెప్పారు కదా. అవన్నీ నాన్న వాళ్ళు సీట్ ఎక్కే వరకే. సీట్ ఎక్కాక ఏం ఉండదు. వాళ్ళు కూర్చున్నామా ఇక అయిపోయింది బస్. మళ్ళీ 5 సంవత్సరాలు రాజు ఎవడో రెడ్డి ఎవడో, అంతే. ఓట్లు ఇప్పుడు జనాలు అడగలేవు, ఎందుకు వేసాను కొట్టుకున్నారు చెప్పులు తాళ్ళే. అది ఓకేనా. అంటే మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది? మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూటమి అంటున్నారు. కూటమి కాదు, ఇంకా 10 కూటములు గెలిచినా రావాలి జగన్, కావాలి జగన్. అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, 15 సంవత్సరాలు మేము నిన్న ఏమైంది? నిన్న ఓట్లు ఏమని ఎంపీటీసీ కానీ ఏమైంది? ఒక ఆడ హైదరాబాద్ నుంచి వచ్చి ఓటేసి మొగల్లో నిలబడి గెలిచింది. అది కావాలి జగన్, రావాలి జగనే, అంతే. చూడండి ఆయన ఏం చేశాడు మీకు? ఎవరు అమ్మ ఓడేసాడా? చిన్న మాట. రైతు భరోసా వేసాడా? మరి స్కూల్లో విద్యార్థులకి స్కాలర్షిప్లు అవన్నీ ఇచ్చాడా? అవునా? మరి ఇవన్నీ చేశాడు కదా. మరి ఏది ఇల్లు ఒక్క మాట అవన్నీ చేయబట్టే వాళ్ళు జగన్లో ఫాలోయింగ్ పెరిగి మన ఎంపీటీసీలు ఎన్ని వచ్చినాయి లేదా వచ్చాయి కదగా. రేపైనా అదే వస్తాయి కదా. అది ఎవరు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది? 10 నెలల్లో మీకు కనపడుతుంది. ఎంపీటీసీలు ఇవే చెప్పినాయిగా ఎలా ఉందో ప్రభుత్వం. మనం చెప్పకలా, ఎంపీటీసీలో చెప్తున్నాయి మీకు. అది ఈ విధంగా ఉంటే పరిపాలన రాబోయే రోజులు ఏం చేస్తారు జనం? ఎవరు 170 మొన్న అన్నాడు. 170 ఏది చూపిస్తారు ఈసారి. అది 11 అన్నారుగా, వాళ్ళకి 11 కాదు, ఒకటే ఉంటుంది ఈసారి చూడు. అది